నీట్ రిజల్ట్స్ వచ్చాక చాలా పెద్ద కాంట్రవర్సీ అయింది. అంతేకాదు ఎన్టీఏపై కూడా చాలా అనుమానాలు వచ్చేలా ఈ రిజల్ట్స్ ఉన్నాయి. అసలు ఈ కాంట్రవర్సీకి ఎన్టీఏ ఏం చెప్తుంది, అలాగే స్టూడెంట్స్ తరపున మాట్లాడుతున్న వారి వాదన ఏమిటో చూద్దాం ఒకసారి. ఇక్కడ మెయిన్ అబ్జెక్షన్ ఏంటంటే 67 స్టూడెంట్స్కి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఈ 67 స్టూడెంట్స్లో ఒకే ఎగ్జామ్ సెంటర్లో ఎగ్జామ్ రాసిన వారు 6 ఉన్నారు. అలా వచ్చేసి ఈ 6 ఒకే వరుసలో కూర్చున్నారు అనేది ప్రధాన వాదన. అలాగే ముందుగా ఎన్టీఏ ఏం చెప్తుందో చూద్దాం ఒకసారి. అసలు ఎన్టీఏ ఏం చెప్తుందంటే హైకోర్ట్స్ నుంచి స్టూడెంట్స్ నుంచి రిప్రజెంటేషన్స్ వచ్చాయి. దాని కారణంగానే ఎన్టీఏ ఒక కమిటీని ఫామ్ చేసి రిపోర్ట్ ఇవ్వమని చెప్పింది. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం టైం లాస్ అయిన వారికి 2018లో అపెక్స్ కోర్ట్ ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం టైం లాస్ అయిన వారికి గ్రేస్ మార్క్స్ ద్వారా మార్క్స్ యాడ్ చేశామని చెప్తున్నారు. అంతేకాదు నీట్ క్వశ్చన్ పేపర్ వచ్చేసి న్యూ ఎన్సీఆర్టీస్ బుక్స్ బేస్ చేసుకొని క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేశామంటున్నారు. కానీ కొంతమంది స్టూడెంట్స్ ఓల్డ్ టెక్స్ట్ బుక్ బేస్ చేసుకొని ఎగ్జామ్ రాశారు. సో వారి పిటిషన్స్ మేరకు, వారి రిప్రజెంటేషన్స్ మేరకు అక్కడ 2 ఆప్షన్స్ని కన్సిడర్ చేసి 5 మార్క్స్ అనేవి యాడ్ చేసామనేది చెప్తున్నారు వీళ్ళు. ఇలా మార్క్స్ యాడ్ చేయడం వల్ల 44 మంది స్టూడెంట్స్కి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందండి. 67 మంది స్టూడెంట్స్లో 44 మంది స్టూడెంట్స్కి ఫస్ట్ ర్యాంక్ ఇలాగే వచ్చింది. ఇది వీళ్ళు చెప్తున్న సమాధానం వచ్చేసి ఎన్టీఏ అఫీషియల్స్. అంటే స్టూడెంట్స్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, యూట్యూబర్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, ఇలా ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, ఇలా చాలామంది అలిగేషన్స్ ఏంటంటే హర్యానా, రాజస్థాన్, యూపీ, కర్ణాటక ఇలా కొన్ని స్టేట్స్లో ఒకే సెంటర్లో ఎగ్జామ్ రాసిన వారికి మాత్రమే చాలా వరకు ఫస్ట్ ర్యాంక్ అనేది వచ్చింది. ఎందుకు అలా వచ్చింది అనేది వాళ్ళ క్వశ్చన్. అలాగే వాళ్ళ కీకి వాళ్ళ ఫైనల్ రిజల్ట్కి చెక్ చేసుకున్నప్పుడు వాళ్ళ కీ కన్నా 100 మార్క్స్ ఎక్కువ కొంతమందికి యాడ్ అయ్యాయి అనేది ఒక అలిగేషన్. అంటే ఎగ్జామ్ రాసినప్పుడు 400 వచ్చిన మార్క్స్ ఫైనల్ రిజల్ట్ వచ్చాక 550, 520, 510 ఇలా ఇంక్రీజ్ అయ్యాయి అనేది వాళ్ళ వాదన. ఇంకా కొంతమందికి 715 వచ్చిన వారికి కూడా 718, 719 వచ్చేంత వరకు గ్రేస్ మార్క్స్ యాడ్ చేశారు. సో చెప్పా కదా, గ్రేస్ మార్క్స్ 100 మార్క్స్ కన్నా ఎక్కువ యాడ్ చేశారు. ఈ గ్రేస్ మార్క్స్తో కాక ఫస్ట్లో చెప్పా కదా, ఆప్షన్స్ వైజ్గా ఆప్షన్స్ సేమ్ ఎన్సీఆర్టీస్ న్యూ బుక్ బేస్ చేసుకొని, ఎన్సీఆర్టీస్ ఓల్డ్ బుక్ బేస్ చేసుకొని క్వశ్చన్ ఆన్సర్ చేసిన వారికి కూడా మార్క్స్ యాడ్ చేశారు 5 మార్క్స్. అలా యాడ్ చేయడం వల్ల కూడా చాలామందికి ర్యాంక్స్ పెరిగాయి, ఇప్పుడు మార్క్స్ పెరిగాయి, హై కట్ ఆఫ్ వచ్చేసింది. సో ఇది మెయిన్ అలిగేషన్ అనమాట. తర్వాత అలాగే చూస్తే ఈ నార్మలైజేషన్ అనేది ఏ సెంటర్స్కి అప్లై చేశారో వీళ్ళు ఇంకా చెప్పలేదు. ఏ సెంటర్స్కి అప్లై చేశారో వీళ్ళు ఇంకా చెప్పలేదు అనేది మెయిన్ అబ్జెక్షన్. అసలు నార్మలైజేషన్ ఎందుకు చేశారు అనేది చూస్తే మనము కోర్ట్ ఆర్డర్ ద్వారా 2018లో కోర్ట్ ఆర్డర్ ఇచ్చిన దాని ప్రకారం నార్మలైజేషన్ అనేది అప్లై చేసామని వీళ్ళు చెప్తున్నారు. కానీ 2018లో కోర్ట్ అనేది లా ఎగ్జామ్కి అది ఒక ఆన్లైన్ ఎగ్జామ్. మెయిన్గా ఇదే పెద్ద అబ్జెక్షన్ వచ్చేసి ఆన్లైన్ ఎగ్జామ్. ఆ ఆన్లైన్ ఎగ్జామ్కి అప్లై చేసింది నార్మలైజేషన్. ఇక్కడ చూడాల్సింది ఏంటంటే 2018లో కోర్టు ఇచ్చింది ఒక ఆన్లైన్ ఎగ్జామ్కి ఆర్డర్, నార్మలైజేషన్ వాడండి అని 2018లో కోర్టు ఆర్డర్ ఇచ్చింది ఒక ఆన్లైన్ ఎగ్జామ్కి. కానీ ఇప్పుడు నీట్ వచ్చేసి ఒక మాన్యువల్ ఎగ్జామ్. ఇది మాన్యువల్గా హ్యాండ్తో రాసేది, ఓఎంఆర్ షీట్లో బబుల్ చేస్తారు. సో మీకు తెలుసు కదా, అలా రాసిన ఎగ్జామ్. సో ఈ రెండింటిని ఎగ్జామ్ని కన్సిడర్ చేసి ఆ ఎగ్జామ్కి అప్లై చేసిన నార్మలైజేషన్ని ఈ ఎగ్జామ్కి ఎలా అప్లై చేసినారనేది వీళ్ళు ఇంకా వివరణ ఇవ్వలేదు. రీసెంట్గా ఎన్టీఏ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసిందండి. ఈ కాంట్రవర్సీ అన్నిటికీ రెస్పాన్స్ అవుతూ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది అనేది వెబ్సైట్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. సో అది కూడా పెద్ద కన్విన్సింగ్ ఏం లేదు. సో యాజ్ యూజువల్గా వాళ్ళు చెప్పిందే, ఎలాంటి కాంప్రమైజ్ అవ్వలేదు ఎగ్జామ్ అనేసి, చాలా స్ట్రిక్ట్గానే చాలా కరెక్ట్గానే మేము నడిపించామని చెప్తున్నారు. ఇన్వెస్టిగేషన్కి అయితే సపోర్ట్ చేస్తామని ప్రెస్ నోట్లో మెన్షన్ చేశారు. సో ఇలాంటి స్కామ్స్ అనేవి జరగకూడదండి. ఇది స్కామ్ అనేది అనలేము, ఎందుకంటే ఇంకా ప్రూవ్ అవ్వలేదు కాబట్టి. ఇంటర్నేషనల్ వైడ్గా ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద నమ్మకం పోతుంది, ఇండియన్ సర్టిఫికేట్స్ అన్న, ఇండియన్ స్టూడెంట్స్ అన్న నమ్మకం పోతుంది. సో ఇది గవర్నమెంట్ కావచ్చు, కోర్ట్స్ కావచ్చు, దీనికి సంబంధించిన ఆథరైజేషన్స్ కావచ్చు, అందరూ దీన్ని సీరియస్గా తీసుకోవాలి. దీనికంటూ పరిష్కారం చూపించాలి. అంతా మంచిగా జరుగుతుంది అనుకుంటూ ఉంటానండి. థ్యాంక్ యూ.